ఇలా ఆయన చెప్పింది ఎలా చెప్పమన్నాడంటే అంతే పైన రైట్ సెంటర్ పెట్టండి. సరే ఓకే. కాబట్టి గ్రంథము అనేది దేవుడు మనందరి యొక్క అంటే మనందరి కొరకు అంటే మానవజాతి కొరకు రాయించాడు. కాబట్టి బైబిల్ అంటే గ్రంథం అని అర్థం. బైబిల్ అంటే ఏంటి? గ్రంథం అని అర్థం. ఎక్కువసార్లు బైబిల్ గ్రంథం అనే మాటలు వాడుతూ ఉంటాం. కాబట్టి అలవాటు చేసుకుంటే మనము గ్రంథము, దేవుని గ్రంథము, లేకపోతే పరిశుద్ధ గ్రంథం, లేదంటే బైబిల్లో ఇలా రాయబడిందని ఇలా మాట్లాడాలి. లేఖనాలు అనేవి కాకుండా మనం దేవుని గ్రంథం అని చెప్పేసి దేవుడు రాయించిన గ్రంథంలో అనే మాటలు వాడొచ్చు అనమాట. కాబట్టి చాలామంది బైబిల్ గ్రంథం అంట మొదలెడుతూ ఉంటారు. బైబిలే గ్రంథం అయితే మళ్ళీ బైబిల్కి అర్థం ఏంటంటే గ్రంథం. బైబిల్ అనేది బిబ్లోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. బాప్తిస్మం అనేది ఎలాగా? బాప్తిస్మం అంటే బాప్తిస్మం అంటే తర్జుమా చేయాలంటే ముంచటం అంటే తర్జుమా చేయాలి. కాబట్టి బాప్తిస్మం అనే పదం ఏం చేశారంటే ట్రాన్స్లిటరేచర్ చేశారనమాట. అలాగే బిబ్లోస్ అనేది బైబిల్ అని పదజాలాలు పలకడం జరిగిందనమాట. అది అందువల్ల బైబిల్ అనగా దేవుని గ్రంథం ఎలాగున మనం అర్థం చేసుకోవాలి. గ్రంథం అంటే ఏంటి అంటే మొట్టమొదటి కొన్ని విషయాలు. గ్రంథం అంటే ఏంటంటే అర్థమైంది. కొన్ని నిబంధనలు కలిగింది గ్రంథం అనమాట. కొన్ని నిబంధనలు కలిగినది గ్రంథం అనమాట. ఏంటి కొన్ని నిబంధనలు అంటే? ఉదాహరణకి ఆదాముతో చేసిన నిబంధన. ఆదాముతో చేసిన నిబంధన 2వ అధ్యాయము 17వ వచనం, 16వ అధ్యాయం. అర్థమైందండి? నోహుతో చేసిన నిబంధన. నోహుతో చేసిన నిబంధన 6వ అధ్యాయము 6, 7 అధ్యాయాలు మనం చదువు. నోహుతో చేసిన నిబంధన 6, 7 అధ్యాయాలు ఇంపార్టెంట్ కదా. మరి 6 అధ్యాయాలు వెళ్ళిపోవడం, 7 అధ్యాయాలు నేను నీతో నిబంధన చేస్తున్నాను అన్నాడు. తర్వాత అబ్రహాంతో చేసిన నిబంధన. 26వ అధ్యాయము ఆదికాండం 5వ వచనం చదివితే. తర్వాత ఇస్సాకుతో చేసిన నిబంధన. ఇస్సాకుతో చేసిన నిబంధన అర్థమైందండి. అది కూడా మనం 26వ అధ్యాయం చూసుకోవచ్చు. యాకోబుతో చేసిన నిబంధన 26, 5, 9. 26వ అధ్యాయం 5వ వచనం. యాకోబుతో చేసిన నిబంధన. ఇరవై 27వ అధ్యాయం చదువుతుంది. సరే 27వ అధ్యాయం 27, 28. తర్వాత ఇశ్రాయేలుతో చేసిన నిబంధన. జాతి ప్రజలు. ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన. క్రైస్తవులతో చేసిన నిబంధన.
దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడతాను. అబ్రహాం యాకోబు ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధన మధ్యలో దావీదుతో చేసిన నిబంధన కూడా ఉంటుంది. దావీదుతో కూడా చేస్తూ ఉంటుంది కదా, ఆయన ధర్మశాస్త్రం ఉన్నాడు కాబట్టి, అది ధర్మశాస్త్రంలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన మళ్ళీ దాన్ని విడదీయకూడదు. డైరెక్ట్ ఇస్రాయేల్ ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఆయనకి యేసుప్రభువును వాగ్దానం చేశాడు అంతే. అది అదైనా క్రైస్తవులతో చేసిన నిబంధన, ఇస్రాయేల్తో చేసిన నిబంధన నిర్గమకాండ 20 అధ్యాయం, క్రైస్తవులతో చేసిన నిబంధన కొత్త నిబంధన నిర్గమ 20 అధ్యాయం అంతే. ఓరేగులు మన పితరులతో చేసిన నిబంధన అంటూ ఉంటాడు. ఏది ప్రతి మాట మాట్లాడినప్పుడు ఇక వ్యక్తిగతమైన నిబంధనలు అనేవి వేరుగా ఉన్నాయి. కానీ ఇక్కడ పితృయుగంతో మాత్రం పితృయుగంలో అనేక మందితో దేవుడు నిబంధన చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత క్రైస్తవులతో చేసిన నిబంధన కొత్త నిబంధన. అది మనం క్రైస్తవులతో చేసే నిబంధన. ఇలా నిబంధనలతో కూడిందే బైబిల్ అన్నమాట. బైబిల్ నిబంధనలతో కూడింది అన్నమాట. నిబంధనలతో కూడినది అనమాట. నిబంధనలతో కూడింది, నిబంధనతో కాదు, నిబంధనలతో కూడినదే బైబిల్. అది మొట్టమొదటి విషయం. ఇలా చదివితే బైబిల్ అర్థమవుతుంది. ఆదాముతో దేవుడు ఏం చేశాడు నిబంధన అంటే, నీవు పండు తినదని నిశ్చయంగా చచ్చిపోతావు అన్నా. తర్వాత ఈ తోట చెట్ల ఫలాలు మీరు అన్నీ తినవచ్చు అన్నాడు, కానీ పండు తినవద్దు అన్నాడు. చేసిన నిబంధన అది. నావుతో చేసిన నిబంధన అంటే నువ్వు ఆడ నిర్మాణం చేసుకోమన్నాడు. అర్థమైంది. అబ్రహాంతో చేసిన నిబంధన ఏమిటంటే నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆస్వాదిస్తానన్నాడు. మీకు అర్థమైంది. నీ సంతానంలో భూలోక రాజ్యాలని ఆస్వాదిస్తానన్నాడు. అర్థమైంది. ఇస్సాకుతో చేసిన నిబంధన కూడా అదే, నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆస్వాదిస్తాను. యాకోబుతో చేసిన కూడా అదే, నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలను ఆస్వాదిస్తాను. మీకు అర్థమైందా? అలాగే ఇశ్రాయేలుతో చేసిన నిబంధన ఏంటంటే ధర్మశాస్త్రం. ఇశ్రాయేలుతో చేసిన నిబంధన ఏంటి? ధర్మశాస్త్రం. క్రైస్తవులతో చేసింది కొత్త నిబంధన. నిబంధనల ద్వారానే దేవుడు సంబంధం పెట్టుకున్నాడు. అర్థమైంది. నిబంధన లేకుండా ఆయన సంబంధం పెట్టుకోలేదు. మీకు అర్థమైందా? నిబంధన సంబంధం అంటే బైబిల్ అంటే ఏంటంటే అనేకమైన నిబంధనలతో కూడింది. మరి ఇప్పుడు ఇశ్రాయేల్ నిబంధన అట్టుకొచ్చి క్రైస్తవులకు పెడతా ఉంటాం, అవునా? ఇప్పుడు ఏ కాలానికి వర్తించి ఆ కాలానికి సంబంధించినవి అవి. అర్థమైందండి. క్రైస్తవులతో చేసిన నిబంధన కొత్త నిబంధన మన అందరికీ తెలిసిన విషయం. అది ఇశ్రాయేల్తో చేసిన నిబంధన ధర్మశాస్త్రం నిర్గమకాండ 20 అధ్యాయము. అది చాలాసార్లు దేవుడు ప్రవక్తల గ్రంథాల్లో నేను అబ్రహాం ఇస్సాకు యాకోబుతో చేసిన నిబంధన బట్టి ఆయన మాట్లాడతాడు ప్రవక్తల గ్రంథాలు. అంటే అబ్రహాంతో ఏం చేశాడు, ఇస్సాకుతో ఏం చేశాడు, యాకోబుతో ఏం చేశాడు, అర్థమైంది, నోహుతో ఏం చేశాడు, ఆదాముతో ఏం చేశాడు అంటే ఇలా దేవుడు నిబంధన సంబంధాలు బట్టి వారితో సంబంధం కలిగి ఉన్నాడు దేవుడు. మీకు అర్థమైంది. అందువల్ల ఇశ్రాయేలు కూడా ధర్మశాస్త్రం అనుసరిస్తే దేవునితో సంబంధం ఉన్నాడు. క్రైస్తవులు కూడా కొత్త నిబంధన అనుసరిస్తేనే దేవునితో సంబంధం. కాబట్టి కొత్త నిబంధన అనేది అపోస్తలుల 2వ అధ్యాయానికి అమలు చేయబడింది. ప్రకటించడం అనేది సువార్త రచనలో ఉంది, కానీ అమలు చేయబడడం అనేది అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి అమలు చేయబడింది. వీరు అపోస్తలుల బోధ యందు సహవాసం ఉంది అంటారు కదా 2:42. అది కొత్త నిబంధన. అపోస్తలుల బోధ అన్నా కొత్త నిబంధన అన్నా క్రీస్తు బోధ అన్నా ఒకటే అన్నమాట. అందువల్ల బైబిల్ అంటే ఏంటి? అనేక మందితో దేవుడు నిబంధనలు చేసిన గ్రంథము అన్నమాట. బైబిల్ అంటే ఏంటంటే నిబంధన, అనేక మంది నిబంధనలతో చేసిన గ్రంథం అన్నమాట. అర్థమైందా? అనేక నిబంధనలు కలిగిన గ్రంథం అంటే ఏ కాలంలో ప్రజలతో ఆ కాలంలో ఉన్న ప్రజలతో నిబంధన చేశాడు. ఇక క్రొత్త నిబంధన అనేది ప్రభు రెండోసారి వచ్చే వరకు కూడా అది శాశ్వతమైంది కాబట్టి అక్కడికి అందువల్ల క్రైస్తవులతో చేసిన నిబంధనలు మనం ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఈ నిబంధనలు ఉన్నాయి మనకు వర్తిస్తాయి, ధర్మశాస్త్రాలు ఉన్నాయి మనకు వర్తించవు, ఆదాము చేసిన నిబంధన మనకు వర్తించదు,
అదైనా కాబట్టి అక్కడ అబ్రహాం చేసిన నిబంధనలో మనము అక్కడ ఆశీర్వచనంలో మనం ఉన్నాము. అదనమాట. కాబట్టి వాళ్ళకున్న భౌతిక దీవులు మనకు వర్తించవు. అంటే అబ్రహాంని దీవించిన దేవుడు, యాకోబుని దీవించిన దేవుడు నిన్ను దీవించడంటే నిన్ను అలా దీవించడు. నీ గొర్రెలు మందలో నీకు లేవు, నిన్ను అలా ఆస్వాదించడం. స్థలం కూడా లేదు, నీకు ఒక దేశం ఎవడు లేదు. అబ్రహాముని దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు, ఆయన భౌతికమైన ఆశీర్వాదం. నీకు ఒక దేశం ఎవడు ఈ భూమి మీద. అదైనా అందుకని అబ్రహాముని దీవించినట్టు ఆయన దీవించండి అంటాడు. అలా అనకూడదు. కొత్త నిబంధనలు మనకు అన్ని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనమాట. కొత్త నిబంధనలో ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు అనమాట. కొత్త నిబంధనలో అర్థమైందండి. మనకి యేసుక్రీస్తు ఎఫెసీయుల 1:3 చెప్పాడు కదా, దేవుడు క్రీస్తు యేసునందు మనకి ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాడు అనమాట. అయితే మనం వద్దలటం ఎలా మరి భౌతికంగా అనేది ఒక పాయింట్ ఉంటుంది. అది ఇవ్వటంలో పెట్టాడు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో ఉత్సాహంగా దేవుడికి ఇచ్చేవాడిని ప్రేమిస్తాడని చెప్తూ పూర్ణోదారి భాగ్యవంతుడిగా చేస్తానన్నాడు. అంటే సంఘంలో పరిశుద్ధుల అవసరాలు బట్టి ఇచ్చేదాన్ని బట్టి, అంటే సంఘంలో దేవునికి ఇచ్చేదాన్ని బట్టి నీ వృద్ధి ఉంటుందండి. 9వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల వరకు. అందువల్ల బైబిల్ అంటే ఏంటి అంటే అనేక నిబంధనలతో కూడింది అన్నమాట. అనేక నిబంధనలు కలిగిన గ్రంథం అన్నమాట. అనేక నిబంధనలు కలిగిన గ్రంథం అన్నమాట. ఇప్పుడు ఈ విధానంలో చదవండి, బైబిల్ అర్థమవుతుందా? ఈజీగా అర్థమవుతుంది. కానీ అలా చదవకోకుండా ఆదికాండం నుంచి ప్రకటన దాకా 100 సార్లు చదివినా మనకేం అర్థం కాదు. మీకు అర్థమైంది? అర్థమలేదు. కాబట్టి రెండో పాయింట్, మొదటి పాయింట్ ఇది. బైబిల్ అంటే ఏంటంటే అనేక నిబంధనలతో కూడింది. అనేక నిబంధనలతో కూడింది బైబిల్. రెండోది, బైబిల్ అనేది ఒక 40 మంది లేఖికులతో రాయబడింది. సుమారుగా 40 మంది అని రాసుకోండి. బైబిల్ అంటే ఏంటంటే బైబిలు సుమారుగా 40 మంది వ్యక్తులచే రాయబడింది పరిశుద్ధాత్మ చేత. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. అర్థం. వాళ్ళు కలం ఆడించారంతే, కదిలించిన ఆయన పరిశుద్ధాత్ముడు అని చెప్పబడింది. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికారనమాట. ప్రవచనాలు అనేవి ఉన్నాయి కదా, కన్యక గర్భవతి అవుతుందని ఒక మానవుడు ఊహ అయితే జరగదు కదైనా. మానవుడు ఊహ అయితే ఏమవుదో జరగదు. కానీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డవారు రాశారని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు మనం ఎక్కువ సార్లు చదువుతుంది. 21-22 వచనాలు. 20-21 వచనాల్లో అక్కడ రాయబడింది, మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికారని రాయబడింది. అంటే అందులో రాజులు ఉన్నారు. అర్థమైందని. ఎవరు బైబిల్ రాసినప్పుడు ఎవరున్నారు? రాజులు ఉన్నారు. తర్వాత సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు. అర్థమైందా? కాబట్టి వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, పశువులు కాపరులు ఉన్నారు, వైద్యం అంటే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, లోకా గారు. అర్థమైందా? సొలొమోను రాజు, తర్వాత దావీదు రాజు. ఈ రాజులు అన్నమాట. ప్రవక్తలు ఆయా పనుల్లో అంటే మామూలుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆమోసు వ్యవసాయం చేసుకునేవాడు, పశువులు కాదు. మీకు అర్థమైంది? ఇలా ఎంతోమంది ఒకే కాలంలో ఒకే కాలానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఆయా కాలాల్లో చూడండి, సామాన్యుడు చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు? శిష్యులు. అది వీళ్ళందరూ కూడా అంటే దేవుడు తన యొక్క గ్రంథాన్ని రాయించడానికి, ఆ కాలంలో దేవుడు తన గ్రంథాన్ని రాయించడానికి ఏం చేశాడంటే వివిధమైన వృత్తులు కలిగిన వాళ్ళని ఎన్నుకున్నాడు. నిజానికి ఒక కంపెనీ ఉందనుకోండి, ఒకే విద్యా స్థాయి కలిగిన వాళ్ళని ఎన్నుకుంటాం, అవునా కాదు? అలాగే ఏదైనా ఒక ప్రత్యేకమైన వాటితో నడిపించబడుతుంది అన్నమాట.
కాబట్టి బైబిల్ అయితే దేవుడు అనేక మందిని ఉపయోగించుకున్నాడు, అనేక మంది చేత రాయించాడు అనమాట. వాళ్ళు ఒకే విద్యాస్థాయికి సంబంధించిన వాళ్ళు కాదు అన్నమాట. వ్యవసాయదారులు ఉన్నారు, అద్వైతం రాజులు ఉన్నారు, పామరులు ఉన్నారు, పండితులు ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత వారు రాశారనమాట. పౌలు గారు చెప్తున్నప్పుడు కూడా పౌలు గారు ఇప్పుడు ఆయన పండితుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, పండితుడు, అవునా కాదా? పండితుడు ఆయన. పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, వృత్తి పనులు కలిగిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ రాయబడిన దాని బట్టి 40 మంది సుమారుగా మనం చూడగలిగితే, కొన్ని ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం దాకా మోషే రాశాడు, యెహోషువ గ్రంథం, ఇలా ఎవరు అంటే సమూయేలు ఉన్నాడు, సమూయేలు గ్రంథం, అద్వైతం, దావీదు ఉన్నాడు, కీర్తనలు 70 కీర్తనలు. ఇలా మనము గ్రహించగలిగితే ఇలా ఈ పత్రికలు కానీ, పత్రికలు పౌలు గారు రాశారు, పేతురు గారు రాశారు, యాకోబు గారు రాశారు, యోధా గారు రాశారు. ఇలా ఎంతోమంది భక్తిపరులైనటువంటి వాళ్ళు, లేకపోతే దైవభక్తులు కొనసాగే వాళ్ళు గ్రంథం రాశారు. గ్రంథం రాసిన వాళ్ళందరూ భక్తిపరులే, గుర్తుపెట్టుకోండి. గ్రంథం రాసిన వాళ్ళందరూ ఎవరో భక్తిపరులే. భక్తిహీనుల చేత దేవుడు రాయించలేదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఈ గ్రంథం రాయించడంలో లోకా గారే అన్యుడు, మిగతా లోకా సువార్తని అపోస్తలులు గారు రాసిన ఆయన అన్యుడు, అన్యజనుడు అంటే క్రైస్తవుడైనడు అనమాట. మిగతా వాళ్ళందరూ యోధా జాతికి సంబంధించిన అనమాట. ఎందుకంటే భౌతికమైన యూదులే ఆత్మ సంబంధమైన క్రైస్తవులు అయ్యారు, అవునా కాదు? 40 మంది చేత రాయబడింది బైబిల్ అండి. తర్వాత 1100 సంవత్సరాల కాలంలో రాయబడింది. 1100 సంవత్సరాల కాలంలో రాయబడింది. 1100 సంవత్సరాల కాలం పట్టింది. అంటే కొత్త నిబంధనలు 100 సంవత్సరాలు, క్రీస్తు శకం అంతా ఒక 100 సంవత్సరాలు, అంటే ప్రకటన గ్రంథం వరకు 100 సంవత్సరాలు. అర్థమైందండి. సైలెంట్ పీరియడ్ 400 సంవత్సరాలు, అది తీసేయాలి. 1000 సంవత్సరాలు సుమారుగా మోషే కాడి నుంచి యేసుప్రభు వరకు కూడా 1500 సంవత్సరాలు కదా. మోషే కాడి నుంచి మోషే దగ్గర నుండి యేసుప్రభు వచ్చే వరకు కూడా 1500 సంవత్సరాలు. ఈ 1500 సంవత్సరాల్లో 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ తీసేస్తే 11 సంవత్సరాలు. ఆ 11లో మళ్ళా ఒక 2500 సంవత్సరాల చరిత్ర తీసేస్తే, 2500 చరిత్ర రాసిన టైం ఏంటంటే సుమారుగా, అంటే 1500 సంవత్సరాల్లో సుమారుగా ఒక 500 సంవత్సరాలు తీసేయాలి. తీస్తే 1500 500 తీస్తే 11 1000 ఒక సంవత్సరం ఎక్స్ట్రా. ఇది కొత్త నిబంధన 1100 సంవత్సరం. అదే అదేనా? అది ద్వితీయోపదేశకాండం నుంచి, అదే మా ఆదికాండం నుంచి మరి మోషే రాశాడు కదా. మోషే రాసే సమయానికి 22,500 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. ఇది ఆదికాండం, యోబు గ్రంథం కూడా. అందుకని 1100 సంవత్సరాల చరిత్ర అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారు, సైలెంట్ పీరియడ్తో కలుపుకొని 1600 సంవత్సరాల చరిత్ర అని చెప్తారు. సైలెంట్ పీరియడ్లో అసలు దేవుడు గ్రంథం రాయించలేదు, ప్రవక్త ద్వారా మాట్లాడలేదు. కాబట్టి మనం ఆ కాలాన్ని ఎన్నుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంది, అదనమాట. అందుకని మనం 1600 సంవత్సరాల కాలం అనకూడదు, 1100 సంవత్సరాల కాలంలో ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడింది అనమాట. కాలం అందు పట్టింది అనమాట. కాబట్టి వాళ్ళ లేఖికుల్లో భిన్నాభిప్రాయాలు లేవు. ఎవరి కాలంలో వాళ్ళు రాసేసి వెళ్ళిపోయారు అంతే. ఎవరి కాలంలో వాళ్ళు జరిగిన చరిత్ర రాసేసి వెళ్ళిపోయారు. భవిష్యత్ ప్రవచనాలు వాళ్ళు రాసేసి వెళ్ళిపోయారు. అర్థమైంది. రాస్తున్న వాళ్ళకి తెలియదు ఇదంతా ఒక గ్రంథం అవుతుందని. అవును, రాస్తున్న వాళ్ళకి తెలియదు ఇదంతా ఒక గ్రంథం అవుతుందని, మళ్ళీ అది తర్జుమా అవుతుంది అని, ఇలాగ ప్రపంచమంతా విస్తరించదనే సంగతి వాళ్ళకి తెలియదు అన్నమాట. అయితే బైబిల్ని ఇలా 1100 సంవత్సరాల్లో రాయబడింది. తర్వాత కాలం పట్టింది.
తర్వాత 40 మంది రాశారు పరిశుద్ధాత్మ చేత. అర్థమైందా? ఇలాగ మనకు ఒక అవగాహన అనేది బైబిల్ మీద ఉండాలన్నమాట. అయితే అనేక సంగతులు ఉన్నాయన్నమాట గ్రంథంలో, అనేక సంగతులు రాయబడి. ఇప్పుడు బైబిల్ అంటే దేవుని యొక్క ఆలోచనతో రాయబడింది అనమాట. అందుకని బైబిల్ని అంటే బైబిల్ దేవుని ఉద్దేశంతో అయితే రాయబడింది, కానీ రాయబడిన అన్నీ దేవుని మాటలు కాదు. అది మరొక విషయం. బైబిల్ రాయబడింది మాత్రం పరిశుద్ధాత్మ చేత రాయబడింది, కానీ రాయబడిన మాటలన్నీ దేవుని మాటలు కాదు అదనమాట. రాయబడిన అన్నీ మాటలు కాదు. అది బైబిల్ని చదివేవాడు గ్రహించాల్సిన సంగతి. బైబిల్ని చదవాల్సిన విషయాల్లో గ్రహించాల్సింది ఏంటంటే రాయబడిన అన్నీ దేవుని మాటలు కాదు. అది రాసుకోండి. రాయబడిన అన్నీ దేవుని మాటలు కాదు అంటే ఎవరు ఉన్నాయి? మానవుల అభిప్రాయాలు రాయించాడు దేవుడు. యోబు గ్రంథం, యోబు యొక్క స్నేహితులు మాటలని అన్నీ ఏంటి? మానవ అభిప్రాయాలు. అపవాది మాటలు ఉన్నాయి, అపవాది అనుచరులు మాటలు ఉన్నాయి. బైబిల్ రాయబడింది దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేతే రాయబడింది, కానీ అదైనా రాయబడిన అన్నీ దేవుని మాటలు కాదు. ఇది సమాజానికి తెలియలేదు. అందుకే మీ బైబిల్లో తప్పులు ఉన్నాయంటూ ఉంటారు. మీ బైబిల్లో ఏమున్నాయంటారా? తప్పులు ఉన్నాయంటారు. అర్థమైందా? రాయబడింది దేవుని యొక్క ఉద్దేశమే, కానీ రాయబడిన అన్నీ కూడా దేవుని యొక్క దేవుని ఉద్దేశం వల్ల కలిగినవి. ఇప్పుడు లోతు తన బిడ్డలతో పోవటం అనేది దేవుడు ఉద్దేశించింది కాదు. అది లోకానికి తెలియదు, సమాజానికి. మీకు అర్థమైందా? అలాగే యోధా తన కోడలతో పొమ్మని చేసే కార్యక్రమం అది దేవుని ప్రమేయాన్ని బట్టి జరిగింది కాదన్నమాట. అర్థమైందా? ఇలా మనం ఆలోచించగలగాలన్నమాట. అంతేగాని అది దేవుడు ఇదిగో మీ గ్రంథంలో ఇదిగో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇదిగో వ్యభిచారం చేయమన్నాడు, ఇదిగో దోసేసుకోమన్నాడు అని యుద్ధ విధానంలో చెప్పుకొచ్చాడు. ఇది ఐగుప్తీయుల యొక్క అడిగి తీసుకుని దోసేసుకోండి అని అంటే యుద్ధ నియమాన్ని బట్టి మాట్లాడారు అనమాట. అంటే వాళ్ళు మీ చేత కఠిన సేవ చేయించుకున్నారు కాబట్టి మీకు రావాల్సిన ప్రతిఫలాలు వాళ్ళు అడిగి తీసేసుకోండి అని చెప్పాడు అనమాట. అది ఆ రకంగా ఆలోచిస్తే బాగుంటుంది, కానీ ఇదిగో మీ దేవుడు దొంగతనం నేర్పాడు, ఇదిగో వాళ్ళు దోసుకోమన్నాడు. కానాన్ దేశం అనేది ఇశ్రాయేలుకి ఇచ్చాడు దేవుడు. కానాన్ దేశము నిజానికి వాళ్ళ తోట, వాళ్ళు నాటిన, వాళ్ళు బాగు చేసుకున్న తోటలు కాదు, ఇశ్రాయేల్ బాగు చేసుకునే కాదు. కానాన్ దేశం వాళ్ళ సొంతంగా ఇల్లు కట్టుకునే కాదు, ఒక జనాన్ని నశింపజేసి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అంటే అది ఆలోచిస్తారా? ఎలాగా? మానవ జ్ఞానంతో ఆలోచిస్తే అదేంటి ఆలయిట్లు నాశనం చేసి ఏళ్ళకి ఇవ్వడం ఏంటని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది మానవ ఆలోచనతో చూస్తే. కానీ మనకి ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే అమోరీల అక్రమం సంపూర్ణం కాలేదు అన్నాడు. అంటే పాపం పరిపక్వం అయితే దేవుడు భూమి మీద నుంచి మనుషుల్ని తీసేస్తాడు అనే సూత్రం ప్రపంచానికి తెలియాలి. అంటే దేవుడు చంపేస్తాడా? నేనే చంపేస్తాడా? అంటే చంపేస్తాడని అర్థమే కదా. మరి ఇది దేవుడి సృష్టించి దేవుడు ఎందుకు చంపుతాడు? దేవుడు ఎందుకు సృష్టించాడంటే తన స్వరూపంలో తన పోలికల్లో సృష్టించాడు. పాపం చేసి పాపంలో కొనసాగుతారని దేవుడు సృష్టించలేదు, కానీ మనుషులు పాపం చేసి పాపంలోనే ఆనందిస్తున్నారు. అది పాపం పరిపక్వం అయితే దేవుడు ఏం చేస్తాడన్నాడు? తీసేస్తాడన్నాడు. అందుకని బైబిల్ చదవటంలో ఎరగాల్సిన సంగతుల్లో ఇది ప్రాముఖ్యమైనది. ఏది? బైబిల్ రాయబడింది పరిశుద్ధాత్మ చేతే. రాయబడిన మాటలన్నీ దేవుని యొక్క ఉద్దేశంతో రాయబడినవి కాదనమాట. సాతాను మాటలు ఉన్నాయి. ఆదికాండం 3వ అధ్యాయం. ఈ పండు తినదినం నిశ్చయం చచ్చడమని దేవుడు అంటే మీరు చావరని చెప్పింది అపవాది. అర్థమైంది? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఉద్దేశంతో మాట్లాడి కాదు కదా. కానీ ఇప్పుడు ఒక బిలాం ఉన్నాడు, తను ఎండి బంగారాల మీద మనసు కలిగిన వాడే ఉండి దేవుని ప్రజలను పాడు చేయడానికి ఆయన ఒక సలహా ఇచ్చాడు. అది దేవుడు ఉన్నట్టుగా రాయించాడు అనమాట. అలాగా మనుషులు చేసిన పాపం మనుషులు చేసిన పాపం అంటే వాళ్ళు హృదయపూర్వకంగా చేసి
ఇలా తప్పు చేశారని చెప్పేసి దేవుడు రాయించాడు అంతే. అంతేగాని ఆ బైబిల్లో జరిగిన సంగతులన్నీ దేవుని యొక్క ప్రమేయం వల్ల జరిగినవి కావు కదా. ఒకటి, రాయబడినవన్నీ దేవుని మాటలు కాదు. మొట్టమొదటి విషయం, బైబిల్ను చదవటంలో ఎరగాల్సిన సంగతుల్లో, బైబిల్ని చదవాల్సిన విషయాల్లో, బైబిల్ ఎలా చదవాలంటే బైబిల్లో రాయబడిన అన్ని దేవుని మాటలు కాదు అని చదవాలి. ఏది దేవుని మాట, ఏది దేవుని మాట కాదు అది చదవాలన్నమాట, ఆ విధానం. తర్వాత రెండవది, ఈ బైబిల్లో జరిగిన సంగతులన్నీ దేవుని ప్రమేయం వల్ల జరిగినవి కాదు. అదే మీకు చెప్పాను, లోతు తండ్రి లోతుతో తమ కుమార్తెలు పొమ్మని దేవుడు ప్రేరేపించలేదు. మీకు అర్థమైందా? అలాగే ఈ తామరతో తన మామగారిని పొమ్మని దేవుడు ప్రేరేపించలేదు. దేవుడు ప్రేరేపించిన సంగతులు ఉన్నాయి కొన్ని. ఎలాంటి దేవుడు ప్రేరేపించిన సంగతులు అంటే ఎలాంటి అంటే, ఉదాహరణకి అంటే బిడ్డలను దేవదూతలను పంపించడం అనేది జరిగింది. ఏది మామూలుగా మానోహ ఉన్నప్పుడు సంసోను పుట్టుక గురించి దేవదూతల ద్వారా పంపించడం, గర్భిణీ అవుతారని. ఇలా అంటే వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి దేవుడు బిడ్డలను ఇచ్చాడు. అది దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళకి పిల్లలను పుట్టించాడు, అబ్రహాంకి కానీ శారాకి కానీ. అంటే దేవుని ప్రమేయం వల్ల జరిగిన సంగతులు ఉన్నాయి, జరిగిన సంఘటనలు. దేవుని ప్రమేయం లేకుండా జరిగినవి ఉన్నాయి. ఇప్పుడు రూబేన్ ఉన్నాడు, యాకోబు యొక్క అంటే ఉపపత్నులు ఒక మాటలో చెప్పాలంటే, నిజానికి లేయా రాహేలు భార్యలు, మిగతా వాళ్ళ దాసీలందరూ కూడా ఉపపత్నులు. ఆ ఉపపత్నుల్లో ఆమెతో ఈయన పోయాడు. మరి అది దేవుని ప్రేరేపణ బట్టి జరిగింది కాదు కదా. కాదు, అది అనమాట. తన భార్య పంపించింది. అది అంటే తన భార్య చెప్పింది, భార్య ఇచ్చింది. కానీ రూబేను అందుకే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. నీ తండ్రి మంచం ఎక్కవని అంటాడు. మరి పిన్ అవుతుంది కదా. అంటే ఏదైనా తండ్రి మానఛేదనం అది. అదే ధర్మశాస్త్రం నుండి చంపేయాలి రాళ్ళతో కొట్టి. కాబట్టి ధర్మశాస్త్రం లేనప్పుడు జరిగిన సంగతులు ఆలోచించుకోవాలి, ధర్మశాస్త్రం ఉన్నప్పుడు జరిగిన సంగతులను ఆలోచించుకోవాలన్నమాట. అందువల్ల బైబిల్ చదవటంలో ఈ ఫెయిల్ అయిపోయారు అనమాట. చదవటంలో ఎరగాల్సిన సంగతులు ఏంటంటే దేవుని ప్రమేయం వల్ల జరిగినవి, దేవుని ప్రమేయం లేకుండా తమ మనసులో తమ మూర్ఖతను బట్టి జరిగినవి ఉన్నాయన్నమాట. కాబట్టి ఇది దైవ ప్రేరితమా లేకపోతే తనకు ప్రేరేపించబడిందా అనేది మనం ఆలోచించుకుని చదువుతూ ఉండాలన్నమాట. గ్రంథం దైవ ప్రేరితం అనమాట. అలాగే ఇది అనేక విషయాలు మనం చూడవచ్చు అనమాట గ్రంథం చదివేటంలో. ఇలాంటివి కూడా అంటే ఉదాహరణకి అలంకారిక భాష రాయబడింది, అర్థమైందండి. తర్వాత సంకేతకాలు అంటే అనేక కొన్ని సంకేతకాలతో రాయబడింది, సింబాలిక్ లాంగ్వేజ్తో రాయబడింది. ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ప్రార్థన గ్రంథం ఉంది. మనం చదివాం కదా, మన ప్రార్థన గ్రంథం చదివినప్పుడు ఏముంది, సింబాలిక్, అదంతా కూడా అలంకారికం, సింబాలిక్ లాంగ్వేజ్. ఒక గుర్తుకి ఒక భాష అంటే ఒక అర్థం, అర్థమైంది. 7 అనే దానికి ఒక అర్థం, అర్థమైందండి. ఒక గడసర్పం అంటే ఒకటి అర్థం. ఇలా అర్థాలు మనం అంటే అర్థాలను చేసుకోవాలన్నమాట. అలా మనం చదువుకోగలిగితే బైబిల్ని సరైన రీతిగా చదవగలిగితే అద్భుతంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అనేక నిబంధనలతో కూడిందని చెప్పేసి, అలాగే 40 మంది రాశారని, అది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాశారని, ఒకే కాలంలో కూర్చుని ఒకే చోట నన్నయ్య తక్కన ఎర్రప్రగడ కూర్చుని రాసినట్టుగా రాయలేదని, మన గ్రంథం ఆయా కాలంలో దేవుడు రాయించాడని చెప్పేసి, ఆయా కాలంలో అక్కడ జరుగుతున్న పరిస్థితులు రాయించాడని మనం గ్రహించాలన్నమాట. కాబట్టి ప్రాంతాలను చూసుకుంటే ఒకటి సీనాయి కొండ దగ్గర కొన్ని పుస్తకాలు రాశాడు, అవునా. అది తర్వాత కొన్ని ఏమో కనాన్ దేశంలో రాయబడ్డాయి, కొన్ని ఏమో బబులోన్ చెరలో రాయబడ్డాయి. దానియేలు గ్రంథం ఉంది, బబులోన్ చెరలో రాయబడింది. యెజ్కేలు గ్రంథం ఉంది, బబులోన్ చెరలో రాయబడింది. అలాగే క్రొత్త నిబంధన ఉంది, ఆయా ప్రాంతాల నుంచి రాయబడింది. ఇలాగన మనకు ఓవరాల్గా ఏం తెలియాలంటే బైబిల్ గురించిన ఒక అవగాహన మన మైండ్లో ఉండాలి. ఇప్పుడు ప్రసంగించేవాడికి బైబిల్ అంటే ఏంటో మైండ్లో ఉండాలన్నమాట. నేను సడన్గా అడుగుతారు, నన్ను అంటున్నారు
తమ్ముడు ఒక ఆయన అడుగుతున్నారు, ఏదైనా ప్రశ్న అడిగితే మీరు నెతుక్కోకుండా చెప్పేస్తారో నావే మీరు మైండ్లో పెట్టేసుకున్నారండి. ఎందుకు అని అంటే బైబిల్ అంటే ఏంటో తెలిసింది. ఎవరన్నా వచ్చి మీ బైబిల్లో ఇదిగో తండ్రి కుమార్తెలతో పోయారు అంటాడు, అవునా కాదు? అప్పుడు ఏం చెప్తానంటే అది దేవుడు ప్రేరేపిస్తే జరిగింది కాదు నాయన, వాళ్ళ యొక్క హృదయాలోచన నుంచి వచ్చినవి, అది దేవుడు ఉన్నదన్నట్టుగా రాయించాడు. అర్థమైందా? వాళ్ళిద్దరు పిల్లలు రెండు దేశాలు, అమ్మోనీయులు మోయాబీలు, అవునా? కాబట్టి ఈ దేశాలు ఎలాగొచ్చినాయి అంటే ఇదిగో వాళ్ళకు పుట్టిన పిల్లలు ఇలా ఇలా జరిగినాయి, వాళ్ళ ఆలోచనలో చేసినాయి, దేవుని యొక్క ఉద్దేశం వల్ల జరిగినవి కాదు అన్నమాట. ఇక యుద్ధాలు అంటారా, విగ్రహారాధకుని నాశనం చేయమంట కారణం ఏంటంటే ఇదిగో మీ దేవుడు విగ్రహారాధకుని నాశనం చేయమంట. అవును, దేవుడు ఆత్మస్వరూపం అయితే బొమ్మ చేసుకోవడం తప్పు కదా. దేవుడు ఆత్మస్వరూపిని భౌతిక రూపంలో చేసుకోవడం తప్పు కదా. అదే నేను కుక్క అంటే ఊరుకుంటావా? మనిషిని కుక్క అంటే ఊరుకుంటాడా? చాలా కోపడిపోతాడు. ఏ కోపం ఎందుకు వచ్చింది నీకు అంటే నిన్నుగా నువ్వు గౌరవించకపోతే నీకు ఎంత కోపం వస్తుందో, మరి దేవుడిగా గౌరవించకపోతే ఆయన కోపం రాదా? నేను ఆత్మస్వరూపుని అయితే భౌతిక రూపాలు చేసుకున్నారు ఏంటంటే భౌతిక రూపాలు చేసుకున్న వాళ్ళు నాశనం చేయమని చెప్పడా? మరి దేవుడు ఒక తన స్వరూపులు తన పోలికలు చేసుకున్నాడు. మరి ఆ పోలికల్ని అంటే ఇప్పుడు దేవుడి నియమాలకు వ్యతిరేక పాపం చేసినప్పుడు దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? ఆయనకు అధికారం లేదా? భూమిని ఆకాశాన్ని చేసిన ఆయనకు ఉందా లేదా? అది కాబట్టి గ్రంథం చదివేటప్పుడు ఈ భావం తెలియాలన్నమాట. తర్వాత మనం ఈ ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడు ఇప్పుడు ఇశ్రాయేల్ని 10 గోత్రాల్లోనేమో అక్కని, 2 గోత్రాలనేమో చెల్లినని పోల్చి మాట్లాడాడు. ఇలా అలంకారికంగా రాయబడింది. అలంకారిక భాషను కూడా మనం అర్థం చేసుకుని భావం చెప్పడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అలా ఎక్కడైనా ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు మనం ఇలా సమాధానం చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని బైబిల్ అంటే ఏంటో మన మైండ్లో ఉండాలన్నమాట. ఏ కాలానికి ఏ పత్రిక రాయబడింది, ఏ పుస్తకం రాయబడింది, ఆ కాలంలోని పరిస్థితులు ఏంటి అన్నీ కూడా మనం ఓవరాల్గా మనం ఎరిగి ఉన్న వారమే ఉండాలన్నమాట. కాబట్టి ఎవరైనా సమాధానం చెప్పినప్పుడు మనం అది ఎవరి కోసం రాయబడింది, ఇప్పుడు ఆకాశం ఆలకించి భూమి సేవకు నేను పిల్లలు పెంచి పెద్దవారు చేసిన వారు నా మీద తిరగబడ్డారు. అది దాన్ని ఒక సేవకుడు ఏం చెప్పుకుంటాడంటే నేను సంఘాన్ని పెంచాను, పోషించాను, వీళ్ళ నా మీద తిరగబడుతున్నారు కాబట్టి నాశనం అయిపోతారు అని చెప్తాడు. ఎందుకు వచ్చిన గొడవ బాబు వీడితోటే మనం నాశనం పెట్టేస్తున్నాడు, శాపాలు పెట్టేస్తున్నాడని వీళ్ళు భయపడిపోతారు, అవునా కాదా? కానీ సందర్భం అది కాదు కదా. ఇశ్రాయేల్ ప్రజల దేవుడు కనాన్ దేశం నడిపించాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. వాళ్ళు ధర్మశాస్త్రం అనుసరించకపోవడం వల్ల తిరగబడ్డారు. ధర్మశాస్త్రం అనుసరించకపోవడం వల్ల తిరగబడ్డారు కాబట్టి భూమి ఆకాశాలు సాక్షులుగా పెడుతున్నాను చెప్పాడు. ఆ భూమి ఆకాశాలతో మాట్లాడుతున్నాను, నేను పిల్లలు పెంచి పెద్దవారు చేసిన వారు నా మీద, అంతేగాని దాన్ని తీసుకొచ్చి నువ్వు సంఘానికి నువ్వు సంఘం దేవుంది లేదా ప్రభుది, మన పనులు అంతే, మనం చేయాల్సిన పని మనం చేసుకోవాలి. అంతేకాని సంఘం నాది నేను అని మాటలో బైబిల్ వాక్యానుసారమైనవి కాదన్నమాట. అందుకని చాలామంది ఎక్కడ పొరపడుతున్నారంటే బైబిల్ని చదివే విషయంలో ఎరగాల్సిన సంగతులు మిస్ అవ్వటం వల్ల చాలామంది ఏమవుతున్నారంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు అదన్నమాట. కాబట్టి కొన్ని డాక్టర్లు కూడా రాంగ్ డాక్టర్లు తీసుకొచ్చారు. అది కొన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల అనేకమైన రాంగ్ డాక్టర్స్ అనేవి తీసుకొచ్చారు. ఇవన్నీ మనం ఆలోచించుకోగలిగితే అర్థమవుతుందా? అందువల్ల బైబిల్ అంటే ఏంటి? గ్రంథం అంతే. దేవుడు 66 పుస్తకాలన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ చేత రాయించి దేవుని పిల్లలైన వాళ్ళకి ఇది మన దేవుని పిల్లలైన మనందరూ కూడా అంటే క్రైస్తవులందరూ కూడా ఇది ఆనాడు క్రైస్తవులు కానీ ఈనాడు క్రైస్తవులని మనకు కూడా రాయించి పెట్టాడు అనమాట. ఇది అందరూ పరిశుద్ధాత్మ చేత రాశారనమాట. ఇది రాయబడింది మనము కొన్ని సంగతులు తెలుసుకోవడానికి, కొత్త నిబంధన ఏమో ఆచరించడానికి, పాత నిబంధన ఏమో బుద్ధి కలగడానికి చదవాలన్నమాట. అది రోమపత్రిక 15:4 అన్నాడు కదా,
పూర్వం రాయబడినవన్నీ కూడా బుద్ధి కలగడానికే రాయబడినాయి అంటారు. రోమపత్రిక 15:4లో పూర్వం రాయబడినవి బోధ కలగడానికే రాయబడ్డాయి అంటారు. అందుకే ఇందుకు రూబీను జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడండి. రూబీన్ కోసం చెప్పారు కదండి. రూబీన్ కోసం చెప్పారు కదండి. రూబీను జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడండి. మరి అంతే కదా, మరి జ్యేష్ఠ అసలు యేసుప్రభు పుట్టాల్సింది ఎక్కడి నుంచి రావాలి? పెద్ద కుమారుడు ఎవరు? రూబేన్. కానీ యేసుప్రభు యోధాల నుంచి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అజ్ఞానంలో మనకి ఆ సందర్భం ఉంటుంది. మీకు అర్థమైంది? 47:31 49 అధ్యాయం యాకోబు తన కుమారుని పిలిపించి చెప్పాడు. యాకోబు తమ కుమారుని గురించి పిలిపించి చెప్పాడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా సత్యు, నా ఫలము యొక్క ఫలమును ఔన్నత్య అతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ళ వల్ల చంచలుడివై నీవు అతిశయము పొందుదు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రం చేసితివి. అది తండ్రి మంచం మీదకి ఎక్కాడంటే అదోయన్న అది తండ్రి మంచం మీదకి ఎక్కాడంటే ఇక్కడ చూడండి, ఆది కాండంలోనే 35:22 చూడండి. ఆది కాండము 35:22. ఆది కాండము 35:22. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించినప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి అయిన ఉపజ్ఞాన గృహాతో సేవించాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడింది. ఇశ్రాయేల్ అంటే యాకోబుకి వినబడింది. అందుకు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. యోధాని ఎన్నుకోవడానికి గల కారణం ఉందంటారు. అని ఎందుకున్నాడు అంటే యోధా అంటే చెప్పాడు కదా అక్కడ. మధ్యధర్మాన్ని జరిగించవలసింది లాస్ట్లో వాడు చేయడానికి ఆపేసినప్పుడు తను వెళ్ళిపోయినాడు. యోధ ఏర్పాటు చేసుకోవడంలో ఆదికాండం 28వ అధ్యాయంలో ఉంటుంది మనకి. దాని గురించి అందుకని మనం ఆదికాండం చదవడం తర్వాత ఓకే. ఆదికాండం 1:8.